Hi students, welcome back to my channel Uday Magic Maths. మన ఛానల్లో ఈరోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్లో 3 చాప్టర్స్ వీడియోస్ చేయబడ్డాయి. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ముందుగా మన ఛానల్లో 3 చాప్టర్స్. ఫస్ట్ది రేషియో అండ్ ప్రపోర్షన్ మీద 10 వీడియోస్ చేయబడ్డాయి. నెక్స్ట్ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద 5 వీడియోస్ చేయబడ్డాయి. నెక్స్ట్ పర్సెంటేజెస్ మీద 12 వీడియోస్ చేయబడ్డాయి. టోటల్గా 27 వీడియోస్ ఫుల్ లెంగ్త్ కంటెంట్ మీకు అందించడం జరిగింది. ఏ ఒక్క మోడల్ కూడా మిస్ చేయకుండా అన్ని మోడల్స్ మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ని నేర్చుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, దట్ ఈజ్ I = PTR by 100. దిస్ ఈజ్ ద సింపుల్ ఫార్ములా. ఈ సింపుల్ ఫార్ములా ఉపయోగించి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ని నేర్చుకుంటాం. ఈ ఒక్క ఫార్ములాతోనే మీకు అన్ని మోడల్స్ని నేను నేర్పించబోతున్నాను. ఏ ఒక్క మోడల్ కూడా ఇంకా వేరే ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించం. ఇంకొక ఫార్ములా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR by 100. దట్ ఈజ్ P మీన్స్ ప్రిన్సిపల్. నెక్స్ట్ T మీన్స్ టైమ్ ఇన్ ఇయర్స్లో ఉంటుంది టైము. R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సరే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి 1000 రూపాయలను 10% రేట్ చొప్పున 5 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు అనుకుందాం. అప్పుగా తీసుకుంటే అక్కడ అతనికి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ చెల్లించాలి? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR by 100. హియర్ 1000 is denoted by principal. So 1000 is principal. Amount borrowed by the borrower from the lender is principal. Principal means amount borrowed by the borrower from the lender is known as principal. Principal is denoted by P. So period of amount is having అమౌంట్ని కలిగి ఉన్న కాలాన్ని టైం అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఎట్ ప్రిన్సిపల్ ఈజ్ ఛార్జ్డ్. ప్రిన్సిపల్పై మనం ఛార్జ్ చేసే రేట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై R. సో హియర్ 1000 is principal, that's why it is denoted by P. Here 10% is rate of interest, so that is denoted by R. 5 years is time period, it is denoted by T. So how much simple interest we will pay in this example? Here we take P is 1000 rupees and rate of interest is 10%, time is 5 years. Using this simple formula, we find the simple interest in very easy manner. So listen here, we know P is 1000 rupees. So that is 1000 into time means 5 years. So 5. R means rate of interest. Rate of interest is 10 divided by 100. Very simple. 2 zeros की 2 zeros cancel చేయండి.
2 zeros క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 10 into 5 into 10, 10 5s are 50, 50 10s are 500. That is the simple interest we will pay in this example. So this is the very important and very simple formula for finding the simple interest. What is that? In simple interest, I is equal to PTR by 100. That is one formula. We have another formula, that is amount. Finding amount కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే P into 1 plus TR by 100. ఈ రెండు ఫార్ములాల్లో ఈ ఒక్క ఫార్ములా మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఇది ఇంట్రెస్ట్ కనుక్కునే ఫార్ములా. ఇది అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే వచ్చేదే అమౌంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus TR by 100. This is the formula for finding the amount. So one more, if P is equal to 1, if P is equal to 100, P is equal to 100 గానైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? P is equal to 100 గానైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఈ PTR by 100లో P బదులు 100, T into R by 100. 100 cancel. That is T into R. If P is equal to 100, interest is T into R. Next, amount. If P is equal to 100, P బదులు 100 పెడితే మనకేమొస్తుంది? P బదులు 100 పెడితే P అంటే 100, 1 plus T into R by 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 100 ones are 100 plus TR, 100 into 100 plus TR by 100. 100 cancel. That is equal to 100 plus TR. ఎప్పుడు if P is equal to 100, the amount 100 plus TR. Very useful tricks ఇవి. ఈ P is equal to 100 ఉపయోగించి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం మనం ఉపయోగిస్తాం. ఒకటి I is equal to PTR by 100 ఫార్ములా. ఇది ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించేది P is equal to 100 అయితే I is equal to T into R, A is equal to 100 plus TR. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అయితే వీటిని ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడిట్లో ఫస్ట్ మెయిన్ I is equal to PTR by 100 ఒకటి. If P is equal to 100, then I is equal to T into R. రేటు ఇంటూ కాలమే వడ్డీకి సమానం అవుతుంది. ఏ అమౌంట్ 100 ప్లస్ రేటు ఇంటూ కాలము ఇంటూ రేటు, దట్ ఈస్ అమౌంట్ కనుక్కునే ఫార్ములా.
మోడల్ నెంబర్ 1 మనము సింపుల్ ఇంట్రెస్ట్ మీద మొదటి మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ని చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మోడల్ నెంబర్ 1లో మొదటి క్వశ్చన్ ఇది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 rupees for 2 years at the rate of interest 10% per annum. Find the simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఆన్ 1000 rupees, 1000 rupees పై 1000 రూపాయలపై ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. వీ వాంట్ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ హియర్. ఆన్ 1000 rupees, 1000 ఏమందాం, ప్రిన్సిపల్ అన్నాం. 1000 ప్రిన్సిపల్ ఫర్ 2 years, 2 సంవత్సరాల కాలానికి అన్నాడు కాబట్టి టైము 2 years. ఇట్ ఈస్ డినోటెడ్ బై టీ. ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆర్తో సూచిస్తాం. ఏమేమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ 1000 అని ఇచ్చాడు, టైం పీరియడ్ 2 years అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాడు. అయితే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మన దగ్గర ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఏందది? దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. చూడండి, P అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1000 rupees. P 1000 rupees. 1000 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 2 years అన్నాడు. దట్ ఈస్ 2 ఇంటూ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% డివైడెడ్ బై 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఇక రిమైనింగ్ 10 into 2, 10 2s are 20, 20 2s are 200 rupees. That is simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200 rupees. దీన్ని ఇంకొక మెథడ్లో చేద్దాం, ట్రిక్ ఉపయోగించి చేద్దాం. ఏంది ఆ ట్రిక్? ఆల్రెడీ we know if P is equal to 100, then the simple interest is rate into column, time into rate of interest. If P is equal to 100, P is equal to 100 అయితే, P is equal to 100 గానైతే, ప్రిన్సిపల్ 100 గానైతే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R into T, రేటు ఇంటూ కాలం. ఇఫ్ P is equal to 100, ఇంట్రెస్ట్ రేటు ఇంటూ కాలం, R into T. సో P 100. సరే, P అంటే 100 అంటే చూడండి, P అనేది ప్రిన్సిపల్, ఇది 100 rupees అనుకున్నాం. మనకు లెక్కల ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1000 rupees ఇచ్చాడు. అంటే ఈ 100 పార్ట్సే ఈ 1000 rupees. మనం అనుకున్న ప్రిన్సిపల్ 100,000 rupees కాబట్టి 100,000 rupees. 100,000 rupees. అయితే మనకి ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ అంటే రేటు ఇంటూ కాలం. రేటు ఇంటూ కాలం. రేట్ ఎంత? 10%. టైం ఎంత? 2 years. 10% into 2 years. 10 2s are 20. 10 2s are 20. 20 parts ఎంత? సరే, వెరీ 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 సింపుల్ ఈజీ ట్రిక్. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. దీంట్లో 10 times పోతుంది. అప్పుడు 20కి 10 times. 20 into 10, that is equal to rupees 200. ఒక సింపుల్ ప్రపోర్షన్ రూల్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేసాం.
మళ్ళా ఒకసారి ఇది అర్థం చేసుకోండి. P100 అనుకుందాం. P100 అనుకుంటే ఇంట్రెస్ట్ రేటు ఇంటూ కాలానికి సమానం అవుతుంది. P = 100 గానైతే ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ టైం మనకు P100 అనుకున్నాం. P అంటే ప్రిన్సిపల్. లెక్కలో P ఎంత ఇచ్చాడు? 1000. సో 100 ఈ 100 పార్ట్స్ ఈ 1000కి ఈక్వల్. 100 పార్ట్స్ 1000 అయితే మనకు కావాల్సింది ఏంది? ఇంట్రెస్ట్ కదా. ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, రేటు ఇంటూ కాలం. రేట్ ఎంత? 10%. టైం ఎంత? 2 years. 10%ని 2 yearsతో మల్టిప్లై చేస్తే 10 2s are 20. దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. 100 పార్ట్స్ 1000 అయితే 20 పార్ట్స్ ఎంత? 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేసాం. ఇక 1 10లో 10 టైమ్స్ పోయింది. అప్పుడు 20 టైమ్స్ ఎంత అవుతుంది? 20 × 10 times, దట్ ఈస్ 200. సో మన ఆప్షను బి అవుతుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6000 rupees at 15% per annum for 3 years. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఆన్ 6000 rupees. 6000 rupees ఏంది ఇది? మనం ఎంత సొమ్ము అయితే అప్పు ఇస్తామో దాన్ని మనీ borrowed by the borrower from the lender, it is known as principal. ఇక్కడ 6000 రూపాయలపై వడ్డీ లెక్కించాలి కాబట్టి 6000 రూపాయలని P అనుకుంటాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ బై R. హియర్ టైం పీరియడ్ ఈజ్ 3 years. టైం పీరియడ్ ఈజ్ 3 years. 3 yearsని T అని అనుకుంటాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా I = PTR/100. PTR/100. P means 6000 into T means 3 years into rate means R means 15/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. చూడండి 15 3s are 45. 45 6 6 5s are 30. 6 4s are 24. 27. 0 కి 0. దట్ ఈస్ 2700. దీన్ని ట్రిక్కీ మెథడ్లో కూడా చేద్దాం. ట్రిక్కీ మెథడ్లో ప్రిన్సిపల్ని 100 అనుకుంటాం. P100 అయితే P = 100. P100 అయితే ఇంట్రెస్ట్ రేటు ఇంటూ కాలమే ఇంట్రెస్ట్కి సమానం అవుతుంది. రేటు ఇంటూ కాలం ఇంట్రెస్ట్కి సమానం అవుతుంది. P100 ప్రిన్సిపల్ 100. లెక్కల ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 6000 ఇచ్చాడు. ఈ 100 పార్ట్సే ఈ 6000. 100 పార్ట్స్ 6000 అయితే మనకు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ అంటే రేటు ఇంటూ కాలం. రేటు 15, కాలం 3 years. 15 3s are 45. 15 3s are 45. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 60 times. 60 times. 45కి 60 times. 45 into 60. That is equal to rupees 2700.
Find the simple interest on 4,000 at 7 1/2% per annum for 1/2 years. 1/2 years. Find the simple interest. Simple interest కనుక్కోవాలి. On 4,000 4,000 రూపాయలపై 7 1/2% per annum 7/1/2% వడ్డీ రేటున ఫర్ 2 years 2.5 years 2.5 సంవత్సరాల కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చూడండి. ఇక్కడ 4,000ను ప్రిన్సిపల్ అంటాం, దట్ ఈస్ డినోటెడ్ బై పి. ఇక్కడ 7 1/2% దట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ 1/2 years 1/2 years దట్ ఈస్ టైం. అంటే పి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఐ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. పి అంటే 4,000. రేట్ చూడండి 7 1/2%. 7 1/2% ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 7 2s are 14 plus 1 that is 15/2. 15/2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/2%. ఇక్కడ టైం కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. దీనికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 2 2s are 4 plus 1 5/2. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 5/2 చూడండి. ఇక వీటిని అప్లై చేద్దాం. PTR/100. పి అంటే 4,000 ఇంటూ టీ టైమ్ 5/2 years 5/2 years ఇంటూ రేట్ 15/2 by 100 దీని కింద వేసినా సరిపోయింది. మొత్తానికి వేసినా ఒకటే, లేదా దీని కింద వేసినా ఒకటే. by 100ని మొత్తానికి ఇలా వేసినా లేదా దీని కింద వేసినా ఒకటే. చూడండి 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 2 1s 2 20s 2 1s 2 10s 15 5s are 75 75 10s are 750 rupees. 750 rupees. That is C is our answer. ట్రిక్కీ మెథడ్లో కూడా చేయొచ్చు. చూడండి, ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి రేటు P = 100 అయితే P = 100. దెన్ ఇంట్రెస్ట్ టైమ్ ఇంటూ రేట్ 5/2 15/2. 5/2ని 15/2ని మల్టిప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 5s are 75 by 2 2s are 4. ఇంట్రెస్ట్ P = 100. చూడండి ట్రిక్. P 100 అయింది. P is 100. లెక్కలో P 4,000. ఈ 100 ఈ 4,000 మనం P 100 అనుకుంటున్నాం. లెక్కలో P 4,000. అప్పుడు 100 parts 4,000 అయితే ఇంట్రెస్ట్ 75/4 parts ఎంత? 75/4 parts. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇది దీంట్లో 40 times పోతుంది. 75/4కి 40 times. 75/4 into 40. 4 1s 4 10s
that is equal to rupees 750. Find the simple interest on 1500 rupees for 2 years at the rate of 1 paise, at the rate of 1 paise per rupee per month. ఇది హైలైట్ చేయాలా చూడండి. మన సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలని అర్థమవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఆన్ 1500 రూపీస్, 1500 రూపాయలపై. ఇది ప్రిన్సిపల్ పి అనుకుందాం. ఫర్ 2 years, 2 years కాబట్టి టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 years. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నాడంటే 1 paise పర్ రూపీ పర్ మంత్. నెలకు రూపాయికి 1 పైసా వడ్డీ అంట. నెలకు రూపాయికి 1 పైసా వడ్డీ, 1 పైసా వడ్డీ. 1 నెలకి 1 రూపాయికి 1 పైసా ఇంట్రెస్ట్. చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నాడంటే పర్ రూపీ, 1 రూపీకి 1 paise, 1 రూపీకి 1 పైసా. అప్పుడు 100 రూపీస్కి ఎంత? 100 paise కదా. 100 paise అంటే దట్ ఈస్ 100 paise అంటే 1 రూపీ. అంటే 1 రూపాయికి 1 పైసా ఫర్ మంత్. పర్ మంత్ పర్ మంత్ 1 రూపీకి 1 పైసా. అప్పుడు 100 రూపీస్కి 100 paise అంటే 1 రూపీ. 1 రూపీ ఫర్ మంత్ 1 రూపీ అంటే ఇయర్కి వచ్చేటప్పటికి టైం ఎప్పుడు ఇయర్స్లో ఉండాలి, రేట్ ఎప్పుడు పర్సెంటేజెస్లోనే ఉండాలి. టైం ఎప్పుడు ఇయర్స్లోనే ఉండాలి, రేట్ ఎప్పుడు పర్సెంటేజ్లోనే ఉండాలి. 100 రూపీస్పై 1 సంవత్సర కాలానికి చెల్లించేదే వడ్డీ రేటు. 100 రూపీస్పై 1 సంవత్సర కాలానికి చెల్లించేదే వడ్డీ రేటు. 100 రూపీస్పై నెలకి 1 రూపాయి చెల్లిస్తున్నాడు. అప్పుడు పర్ మంత్ ఇది. పర్ ఇయర్ ఎంత అవుతుంది? 1 into 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 12%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సంవత్సర కాలానికి ఎంత చెల్లిస్తున్నాడు? 1 రూపాయి అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెలకు 1 రూపాయి అంటే సంవత్సరానికి 12 ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 1 12 అంటే దట్ మీన్స్ 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12%. పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ తెలిసిపోయింది. ఎంత? 12%. చూడండి ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. P అంటే 1500, T టైమ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. 1 రూపాయి అంటే 12%, కొండ గుర్తు. 1 రూపీ మీన్స్ 12%. 2 రూపీ మీన్స్ 2 12s are 24 paise, 24%.
1 రూపీ అంటే 12%, 2 రూపీస్ అంటే 12 2s are 24%, 3 రూపీస్ అంటే 12 3s are 36%. అది కొండ గుర్తు. సో PTR రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. 2 zeros की 2 zeros cancel. 15 2s are 30, 30 12s are, that is 360. ట్రిక్కీ మెథడ్లో కూడా చేద్దాం. ప్రిన్సిపల్ 100 అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అదే వడ్డీ అవుతుంది. సో 100 పార్ట్స్ లెక్కలో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1500 అని ఇచ్చాడు. 100 పార్ట్స్ 1500 అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైంని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, టైం 2 years, 12 2s are 24 పార్ట్స్ ఎంత? 2 zeros की 2 zeros క్యాన్సిల్. దీంట్లో 15 టైమ్స్ పోతుంది. 24కి 15 టైమ్స్, 24 into 15, 15 4s are 60, 15 2s are 30 plus 6 36, that is 360. C is our answer. Find the simple interest on 7,300. Find the simple interest on 7,300 for 37 days at 10% per annum. 7,300 రూపాయలపై 37 రోజులలో 10% రేటు చొప్పున వచ్చు వడ్డీ ఎంత అంటున్నాడు. 7,300 రూపాయలపై 37 రోజులలో 10% రేటు చొప్పున వచ్చు వడ్డీ ఆన్ 7,300 rupees for 37 days per 10% per annum. These are the given values. Now we want to find the simple interest. Simple interest కనుక్కోవాలి. సరే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే టైం ఎప్పుడు ఇయర్స్లో ఉండాలి. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? ముందు ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ని P అనుకున్నాం. నెక్స్ట్ టైము 37 days, డేస్లో ఇచ్చాడు. డేస్లో ఇస్తే వీటిని ఏం చేయాలి? సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. డేస్లో ఇచ్చిన దాన్ని సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. సంవత్సరాల్లోకి మార్చుకుంటే 37 days అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? అది నార్మల్ ఇయర్ గానైతే సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి టైం T is equal to 37/365. 365తో భాగిస్తే అది సంవత్సరాల్లోకి మారిపోతుంది. 365తో భాగిస్తే సంవత్సరాల్లోకి మారిపోతుంది. టైం 37/365 years. ఇక రేటు 10%, ఇది మామూలే. ఇక ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. ఇక సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి సింపుల్ ఫార్ములా ఏంది? I is equal to PTR/100. P అంటే 7,300 into time 37/365
ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100. ఎక్కడ వేసినా ఒకటే, ఇక్కడైనా వేయచ్చు, మొత్తానికైనా వేయచ్చు, ఎక్కడ వేసినా ఒకటే. ఇక్కడ ఏం లేదంటే 1 అన్నట్టు. చూడండి, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 73 ones 73 5s, 73 5s 365. అలాగే 5తో 10, 5 ones 5 2s, 37 2s are ₹74. 37 2s are 74 rupees. ట్రిక్కీ మెథడ్ కూడా చేయొచ్చు. ఇక ఆ ఫ్రాక్షన్స్ వేసుకొని చేయండి. ప్రిన్సిపల్ 100 అనుకోండి. ప్రిన్సిపల్ 100 అయితే టైము, ఇంట్రెస్ట్, టైమ్ ఇంటూ రేట్ 10%, టైం 37/365, 10 37s 370/365. చూడండి, ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నాం. ప్రిన్సిపల్ 100 అనుకుంటే మనకు లెక్కలో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 73 hundreds, 7300. P 100 parts 7300. P 700 parts, that is 7300. అయితే మనకేం కావాలా? ఇంట్రెస్ట్ 370/365 కావాలా. దట్ ఈజ్ హౌ మచ్? 2 zeros కి 2 zeros క్యాన్సిల్, దీంట్లో 73 times పోతుంది. 370/365 into 73. 73 ones 73 5s, 5 ones 5 7s are 35, 5 4s are 20. That is equal to ₹74. The simple interest on 7,300 from 11th May 1987 to 10th September 1987, both days included, అంటూ at 5% per annum అన్నాడు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,300 ₹7,300 అసలుగా ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రిన్సిపల్ P అనుకుందాం. 7,300 రూపాయలపై 11th May 1987 టు 10th September 1987 వరకు, 11th May 1987 నుంచి 10th September 1987 వరకు at 5% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ చెల్లించాలి అన్నాడు. ఈ బ్రాకెట్లో బోత్ డేస్ ఇంక్లూడెడ్ అంటే 11th మే కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి, 10th September కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని అర్థం. సో ఇక్కడ మనకు క్లియర్గా ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం మాత్రం 11th May 1987 టు 10th September 1987 వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ చూడండి, మే నెలలో 11వ తేదీ నుంచి లెక్కించాలి. మే నెలలో 11వ తేదీ నుంచి లెక్కించాలి. మే నెలలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి మే నెలకి.
11వ తేదీ నుంచి లెక్కించాలి అంటే మొదటి 10 రోజులు వడ్డీ లెక్కించకూడదు. మొదటి 10 రోజులు తీసేయండి. 1 నుంచి 10వ తేదీ వరకు లేదు. 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొత్తం 21 రోజులు. మే నెలలో 21 రోజులు. నెక్స్ట్ జూన్ నెలలో 30 రోజులు కదా, 30 రోజులు. జూలైలో 31 రోజు. ఆగస్టులో 30 రోజులు. ఆగస్టులో కూడా 31 రోజే. సెప్టెంబర్ 10వ తేదీ వరకు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు అంటే 10వ తేదీ కూడా ఇవ్వాలి. అంటే ఎన్ని రోజులు? 10 రోజులు. మొత్తం ఎన్ని రోజులు అయినాయో చూడండి. 1 2 3 5 5 3 8 8 3 11 11 + 1 12 123 డేస్. 123 డేస్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు డేస్ని, ఇది 1987 అనేది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ కాదు కాబట్టి డేస్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 365తో డివైడ్ చేయాల. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 123/365. సో ఇక సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. P అంటే 7300. 7300. P T టైమ్ 123/365. 123/365 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు ఇక్కడ బై 100 వేసినా ఒకటే, 7300 కింద 100 వేసినా ఒకటే. మొత్తానికి బై వేసినా ఒకటే, దీని కింద వేసినా ఒకటే. చూడండి, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 73 ones 73 5s, 5 ones 5 ones క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ₹123. So our option is C. If simple interest on a certain sum at 8% per annum for 2 years is 640, the sum is. If simple interest on a certain sum at 8% per annum per 2 years is 640, the sum is. ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 8% per annum. టైం ఇచ్చాడు 2 years. సింపుల్ ఇంట్రెస్ట్, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అయి ఇచ్చాడు. ద సమ్ ఈజ్, సమ్ అంటే ప్రిన్సిపల్. అయితే ఏమేమి ఇస్తున్నాడు? ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఎట్ 8% ఫర్ యానం ఫర్ 2 years ఈజ్ 640. ద సమ్ ఈజ్. కొంత సొమ్ముపై 8% రేటు చొప్పున 2 సంవత్సరాల కాలంలో వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ ₹640. అయితే ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు, ఆ సమ్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ముపై 8% రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ ₹640 అయితే ద సమ్ ఈజ్, ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం? ప్రిన్సిపల్
టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూసాం. ప్రిన్సిపల్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 2, రెండో మోడల్లో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. దీనికి కూడా మనం అదే ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏది? I = PTR/100. I అనేది PTR/100కి సమానం. దాన్ని మనం ఇలా తీసుకుందాం, PTR/100 = I, ఇట్లా తీసుకుందాం. PTR/100 = I అని తీసుకుందాం. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, I అంటే ఇంట్రెస్ట్. చూడండి, P అంటే తెలుసా మనకు? P అంటే తెలియదు కాబట్టి Pని అలాగే ఉంచండి. టైం 2 years అని ఇచ్చాడు. టైం 2 years కాబట్టి 2 × రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం. 8% పర్ యానం కాబట్టి 8 / 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. ఇది దేనికి సమానం? ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు లెక్కలో? 640 అన్నాడు. 640 ఏం లేదంటే 1 ఉన్నట్టు. దీన్ని సింప్లిఫై చేయటమే. దీన్ని సింప్లిఫై చేయటం కోసం డివైడ్ చేసి 100ని అవతల పంపించి, ఈ మల్టిప్లై చేసే 28ని యువతలకు పంపించి ఇంత చేయని అవసరం లేదు. సింపుల్గా క్యాన్సిలేషన్ ఎలా చేయొచ్చో రూల్స్ నేర్చుకుంటే చాలు. క్యాన్సిలేషన్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా క్యాన్సిల్ చేయకూడదంటే ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు అంటే 100తో 640ని క్యాన్సిల్ చేయకూడదు, 28తో 1 క్యాన్సిల్ చేయకూడదు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకని? క్రాస్గా మల్టిప్లై చేయాలి కాబట్టి క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఇక మిగతా సందర్భాలు అన్నిటిలో అన్ని విధాలుగా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్స్ ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఇది మైండ్లో పెట్టుకొని క్యాన్సిలేషన్ చేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 8 1s are 8, 8 8s are 64, 0కి 0. మళ్ళా 2తో 2 1s are 2, 2 40s 80. ఇక చాలా అయిపోయింది. ఈ డివైడ్ చేసే 100ని అవతల పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. డివైడ్ చేసే 100 మల్టిప్లై చేస్తే 40 × 100. P = 40 × 100, that is 4000. అంతే, సింపుల్. క్యాన్సిల్ చేసే రూల్స్ తెలుసుకుంటే ఒకే ఒక ఫార్ములా, ప్రతిదానికి ఒకే ఫార్ములా, దట్ ఈజ్ PTR/100 = I. దీన్ని ట్రిక్ ద్వారా చేద్దాం. మనకు ఈ లెక్కలో ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. ప్రిన్సిపల్ 100 అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాలమే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాలంతో మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రావాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని P = 100గా అనుకుంటే I ఏమవుతుంది? రేటు ఇంటూ కాలమే I అవుతుంది కదా. అయితే మనకు ఇక్కడ ఇంట్రెస్ట్ తెలుసు. ఇంట్రెస్ట్ కావాలి అంటే
ఇంట్రెస్ట్ కావాలంటే రేటు ఇంటూ కాలం, రేటుతో కాలాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్, రేటుతో కాలాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్. రేటు 8%, కాలం 2 years, 8 2s are 16, 8 2s are 16, ఈ 16 ఇంట్రెస్ట్ 640, ఇంట్రెస్ట్ 640. అయితే మనకు కావాల్సింది ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ 100%, 100% ఎంత? వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి P = 100 అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? రేటు ఇంటూ కాలమే కదా, ఇంట్రెస్ట్ రేటు ఇంటూ కాలం కాబట్టి రేటు తోటి కాలాన్ని మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు P = 100 అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్, P = 100 అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ 8 2s are 16, 8 2s are 16. ఈ 16 ఇంట్రెస్టే ఈ 640 ఇంట్రెస్ట్కి సమానం. 16 640 అయితే మనకు కావాల్సింది ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ 100 parts ఎంత? చూడండి దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 16 4s are 64, 0కి 0. ఇప్పుడు 100కి 40 times, 100 into 40, that is equal to rupees 4,000. So our answer is C. If simple interest on certain sum at 6 1/2% per annum for 8 years is 520 rupees. The sum is, కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 8 సంవత్సరాల కాలంలో 6.1/2% రేటు చొప్పున వచ్చు వడ్డీ 540 రూపాయలు. అయితే ఆ కొంత సొమ్ము ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ముపై 6.1/2% రేటు చొప్పున 8 సంవత్సరాల కాలానికి 520 రూపాయలు వడ్డీ వస్తే ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం 8 years అని తెలుసు, ఇంట్రెస్ట్ 520 అని తెలుసు. ద సమ్ ఈజ్, ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ప్రిన్సిపల్ చూడండి, PTR/100 = I, ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. P అంటే తెలీదు, T టైం 8 years, రేటు 6 1/2%. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 2 6 are 12, 12 + 1 13/2. 2 6 are 12, 12 + 1 13/2. 13/2 divided by 100 is equal to I. I అంటే ఇంట్రెస్ట్ 520, ఏం లేదంటే 1 ఉన్నట్టు.
ఇలా క్రాస్గా తప్ప మన ఇష్టం వచ్చినట్లు క్యాన్సిల్ చేయొచ్చు. క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు, మన ఇష్టం వచ్చినట్లు క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 2 కూడా దీన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నట్టే, 2 కూడా దీన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నట్టు. మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. అలాగే ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 4s. నెక్స్ట్ ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఈ న్యూమరేటర్తో 13 1s are 13, 13 4s are 52, 0కి 0. మళ్ళా 4 1s 4 10s. డివైడ్ చేసే 10 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. therefore P is equal to 10 into 100, that is 1000. ట్రిక్. మనకు రేటు ఇంటూ కాలమే ఇంట్రెస్ట్కి సమానం. రేటు ఇంటూ కాలం 6 2s are 12 plus 1 13/2. ఇంట్రెస్ట్ అంటే 13/2 ఇంటూ 8 years. 2 1s 2 4s. 13 4s are 52, that is interest. I is equal to P is equal to 100 అనుకుంటే ఇంట్రెస్ట్ 52, రేటు ఇంటూ కాలం. P is equal to 100 అనుకుంటే ఇంట్రెస్ట్ 52, ఇంట్రెస్ట్ 52 అని వచ్చింది. ఇంట్రెస్ట్ 52 అని వచ్చింది. లెక్కలో ఇంట్రెస్ట్ 520 అని ఇచ్చాడు. 520. మరి ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ 100 parts ఎంత? ఇది దీంట్లో 10 times పోతుంది. 100కి 10 times. 100 into 10, that is equal to 1000. ఇది ఈరోజు క్లాసు. ఈ క్లాస్లో మీకు బేసిక్స్ అన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ క్లాస్లో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.